నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గుడ్లూరు గ్రామంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం. నిర్మల్ జిల్లా ముక్తాదేవి నగర్ లో ధ్యాన శిక్షణ తరగతులు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమం. అనంతపురం బుక్కచెర్ల గ్రామంలో ఆత్మజ్ఞాన బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గొట్లూరు గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం నందు ధ్యానము సజ్జన సాంగత్యము నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు గారిచే ఎంతో చక్కగా జ్ఞానబోధన జరిగింది. 80 మందికి పైగా ధ్యానులు హాజరయ్యారు. నిరంతరము శాంతంగా ఆనందంగా ఉండేది ఏది అంటే అది. దాని తర్వాత అద్వైతం రెండుగా ఉండేది లేదు. ఆమెలో ఎలాంటి మలినాలు లేనిది, స్వప్రకాశో నిరంతరం ప్రకాశించగలిగేది ఆత్మ. కాబట్టి శాంతో శివం ఏకం. దాని తర్వాత అమలహ ఎలాంటి మలినాలు లేకోకుండా ఉండేది ఏది. కాబట్టి బయట జ్ఞానంతో కానీ లోపల జ్ఞానంతో కానీ తెలుసుకోవడానికి వీలయ్యేది కాదు ఆత్మ. కాబట్టి ఎలాంటి మలినాలు లేని శుద్ధమైన చైతన్యము ఆత్మ. ఎందులోనూ మునిగి తేలని గొప్ప ప్రకాశవంతమైన స్థితి ఆత్మ. కాబట్టి రెండుగా కాకోకుండా ఏకత్వంగా ఉండేది ఆత్మ. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గొట్లూరు గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం నందు ధ్యానము సజ్జన సాంగత్యము నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ గారితో ఎంతో చక్కటి జ్ఞాన బోధన జరిగింది. 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మందితో మాట్లాడకూడదు. తక్కువైనా అవసరమైన చోటే మంచి వాళ్ళతోనే మన నడవడిక స్నేహం అనేది ఉండాలి. అప్పుడు మంచి ఆలోచనలు అనేవి వస్తాయి. ఆ మనస్సుకు అనేది బలం వస్తుంది. మంచి ఆలోచనలు వస్తే మనస్సుకు బలం వస్తుంది. మంచిగా ఆలోచన చేయడం మనస్సుకు వ్యాయామం అవుతుంది. మంచిగా ఆలోచన చేయడం మనస్సుకు వ్యాయామం. మంచి ఆలోచనలు నీళ్ళకి వచ్చాయనుకో అవి మనస్సుకి బలాన్ని ఇస్తాయి. ఈ రెండు వచ్చాయనుకో దానికి విశ్రాంతి కావాలి. ఆ మనస్సుకు కావాల్సిన విశ్రాంతి ఈ మెడిటేషన్, ధ్యానము. మనస్సు యొక్క విశ్రాంతి ధ్యానము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఆదిలాబాద్ జిల్లాలో సాయి లింగే గ్రామంలో సాయిబాబా దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్తులు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ గారిచే చక్కటి ఆత్మజ్ఞానాన్ని సాయిబాబా గుడి గురించి వివరించడం జరిగింది. ఇందులో 50 మంది పాల్గొన్నారు. సాయిబాబా దగ్గర శ్రద్ధ సబూరి అని రాసిండ్రు. దాని అర్థం ఏంది? మనకి 2 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామంటే దీని ఆధ్యాత్మికం అంటే ఈ జీవుడు దేవుడి గురించి తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాడు. ఇది ఒకటి, దీని పేరే ఆధ్యాత్మికం. రెండవది ఏంటిది? మనకు ఒక ఇల్లు ఉంది కదా, మనకు ఒక సంసారం ఉంది కదా, అది రెండవది. ఒకటి సంసారం, రెండవది ఆధ్యాత్మికం. ఈ రెండింటి గురించి చెప్తున్నాడు అక్కడ. శ్రద్ధ సబూరి అంటే, శ్రద్ధ అంటే ఇలా కూర్చొని ఈ జీవుడి గురించి ఆ దేవుడి గురించి తెలుసుకోవడానికి శ్రద్ధ ఉండాలి అంటున్నాడు. నిర్మల్ జిల్లా భైన్సా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మంథోల్ మండల కేంద్రంలోని ముక్తాదేవి నగర్ ఎంపీ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి గారి అధ్యక్షతన విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని ధ్యాన జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. తిరుమల టీచర్ పాల్గొని విద్యార్థులు సామూహికంగా ధ్యానం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారం మండలం చింతలకోటి గర్భ గ్రామంలో గల శ్రీ ఉమాచంద్రశేఖర స్వామివారి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ముమ్మిడివరపు శారద గారు జ్ఞానబోధన చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాంసభక్షణను విడనాడి శాకాహారులుగా మారాలని తెలిపి చక్కని ఆధ్యాత్మిక గీతాలను పాడుతూ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శారద గారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, ప్రకాష్ రావు, రంగదాస్, రాణి, లంకనపల్లి నరసింహారావు, లక్ష్మీ తాయారు, అడ్డాల వెంకటేశ్వరరావు, గంటా రాంబాబు, పంజా పద్మ, ఇందిరా భవానీ, చాముండేశ్వరి, ప్రవల్లిక, చంద్ర తదితరులు పాల్గొన్నారు. కొలసటి కొమ్మను నేను, కాపాడే అమ్మను నేను, అందమైన ప్రకృతి నేను, అడవమ్మ ఆకృతి నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పెంచు. పసుపల ఊయల నేను, అమ్మమ్మల ఆసర నేను, అన్నదాత నాగలి నేను, సద్ది కట్టే ఆకును నేను, మండుతున్న జ్వాలను నేను, మరపడవల మర్మము నేను, రాగాల వేణువు నేను, రోగాల మందును నేను, పచ్చని చెట్టును నేను, ప్రాణాయు పట్టును నేను, ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పెంచు. పెళ్ళైతే పందిరు నేను, పూజకొస్తే పువ్వును నేను, పశుపక్షుల పంటను నేను, కడుపు నింపే రట్టను నేను, చెక్కుతుంటే బొమ్మను నేను, ఆయుధాల జమ్మిని నేను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో మూల చైతన్య పిరమిడ్ నిర్వాహకులు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి గారు గంగారం గ్రామంలో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా ధ్యానులు పాల్గొని వారి అనుభూతిని తెలిపారు. తదుపరి సజ్జన సాంగత్యం, ఆటపాటలతో కార్యక్రమం ఆనందంతో ముగిసింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బుక్కచెర్ల గ్రామం స్వామి వివేకానంద పిరమిడ్ ధ్యాన మందిరంలో అనంతపురం రుద్రంపేట శ్రీనివాసులు మాస్టర్ గారిచే ధ్యానము, సజ్జన సాంగత్యము నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉమాదేవి గారిచే ఆత్మజ్ఞాన బోధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది ధ్యానులు హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గొట్లూరు గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం నందు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కాశీ విశ్వనాథ్, సూర్యనారాయణ గారిచే ధ్యానము, సజ్జన సాంగత్యము నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంతో మంది ధ్యానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన బాడీలో కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటే కూడా అవన్నీ కూడా ఆ గ్రూప్ అనేది ఖచ్చితంగా మెయింటైన్. గ్రూప్ అంటే గలాట అనేది అడగకూడదు, కుర్చీ అనేది దిగకూడదు. అంటే వాళ్ళలో ఒక్కొక్కరికి, ఇద్దరికి, ముగ్గురికి ఆ కార్డ్ అనేది ఇప్పుడు రిలీజ్ అయిందా పూర్తిగా వాళ్ళు పూర్తిగా రూపు మారిపోతుంది. అంత అద్భుతాలు ఉంటాయన్నమాట. దానికోసమే ఖచ్చితంగా ఆ పౌర్ణానికి కానీ, ఈ గ్రూప్ కానీ, ఈ గ్రూప్లో ఉండాలని కానీ నేను ఎక్కువ చెప్తాను అనమాట. వాళ్ళు ఖచ్చితంగా అంటే 100% ఆ సాధన తెచ్చుకుంటారు, చేయగలుగుతారు కూడా. అట్లా అద్భుతాలు కూడా
ఆ గురువు గారు ఎన్నో మాకు చేపించారు. వాళ్ళ మార్గం అదే, ఎలా చేయమంటే అలా చేపించేవాళ్ళు అనమాట. ఎందుకు దివ్యధర్మంలో కూడా ఆ మేడం ఇప్పుడు పూర్తిగా సండే అంటే మౌనం ధ్యానం అంటే మౌనం ఎవరు మాట్లాడకూడదు, అది కూడా చేపించారు వాళ్ళు ఎక్కువగా. అప్పుడు కూడా పాల్గొన్నాము. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గొట్లూరు గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం నందు 5వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి గారిచే ఆత్మజ్ఞాన బోధన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం సజ్జన సాంగత్యం నిర్వహించారు. ధ్యానులు ఎంతో మంది పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో మాచవరం గ్రామంలో భావన ఋషి కళ్యాణ మండపం వద్ద సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎం శివశంకర్ రావు గారిచే ధ్యానము సత్సంగము అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శివశంకర్ రావు గారు ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల గురించి అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి అన్నపూర్ణ గారు, వైట్ల సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులు, బేబీ దంపతులు, ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సేవలు అందించిన వీరబాబు గారికి, శ్రీను గారికి, ప్రకాష్ గారికి, కార్యక్రమం నిర్వాహకులు ఎస్వి భాస్కర్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు. నీలో నశివుడు గలడు, నాలో నశివుడు గలడు, నీలో నశివుడు గలడు, నాలో నగల శివుడు, నీలో నగల శివుడు, సగము పంచేయగలడు, తిక్కతో అసలు తుంచేయగలడు. నీలో నశివుడు గలడు, నాలో నశివుడు గలడు, నీలో నశివుడు గలడు, నాలో నగల శివుడు, నీలో నగల శివుడు, లోకము నేలగలడు, పాపులను తుంగలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో కావలిలో క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వహణలో ధ్యాన ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మున్వార్ భాషా గారు, భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేయాలని, అందరికీ ధ్యానాన్ని అందించాలని, ధ్యాన ప్రచారమే జీవిత లక్ష్యంగా జీవించాలి అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి పిరమిడ్ మాస్టర్ సీనయ్య, కిషోర్ రెడ్డి, సురేంద్ర సుబ్రహ్మణ్యం, పావని, లక్ష్మీరాజ్యం, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.